ఆ మధ్యన నరేంద్ర మోడీని అవమానించే కార్యక్రమాలు అటు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడైతే మెజారిటీ కొంత తగ్గిందో అవమానించే కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడైతే ఆ తర్వాత వరుస విజయాలు జరుగుతున్నాయో ఇప్పుడు మళ్ళీ రూటు మారిపోయింది. అందులో ట్రంప్తో నరేంద్ర మోడీ స్నేహం మరింత మార్పులకు కారణమైంది. అట్లాగే వరుస విజయాలతో మరోసారి మోడీకి గౌరవం పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంలో మారిషస్ ఆ మధ్యకాలంలో నోటికొచ్చినటువంటి కారు కోతలు భారత్ గురించి కూసుకొచ్చినటువంటి సంస్థ దేశం మళ్ళీ ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇన్వైట్ చేసింది. వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ అసెంబ్లీలో తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మధ్యనే విదేశీ టూర్లు వెళ్ళున్నారు. అమెరికాకి వీటికి నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి. ఆ ఒత్తిడి తర్వాతన కూడా ఇప్పుడు మన దేశానికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ డే సెలబ్రేషన్స్కి రమ్మని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తే మోడీ రావడానికి సిద్ధపడ్డారు. మన నేషనల్ డేకి రాబోతున్నారు అంటూ చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకొచ్చాడు ఆ దేశ ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంట్లోనే.